ఆశీర్వాదాలన్నీ నావే. పరుగు పందెమునకై కృప. మీ మనసు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. 1 పేతురు 1:13. దేవుని వాక్యంలోని ఉన్నతమైన అంశాలలో ఒకటి కృప. ఇక్కడే మన ఎడల విస్తరించే కృప యొక్క అనేక ఇతర రూపాల గురించి మనం మరో చోట చదువుకున్నాం. అయితే ఈ వచనంలో మన ప్రయాణం అంతంలోనూ కృప మన కొరకు ఎదురు చూస్తుందనే విషయాన్ని పేతురు బోధిస్తున్నాడు. తమ విశ్వాసం నిమిత్తం శ్రమపడే వారి కోసం ఇది రాస్తున్నాడు. వారి ప్రస్తుత నిరీక్షణ భవిష్యత్తులో వారు పొందే బహుమానాలపై ఆధారపడింది అని అంటాడు. ఈ బహుమానాలు దేవుని భద్రతలో భద్రంగా ఉన్నాయి. కృప అనే పదానికి బహుమానములు అనే మరో భావాన్ని నూతన నిబంధన మరో భాగంలో చూస్తాం. మైలు తర్వాత మైలు పరిగెత్తే క్రీడాకారుని ఈ పరుగు పందెం చూడడానికి అంత ఆహ్లాదకరంగా ఉండదు. అంతిమంగా తాను కలిగిన నిరీక్షణ, ఓర్పు, పట్టుదలతో పరిగెత్తడానికి పురుకొల్పుతుంది. విశ్వాసి సైతం పరిగెత్తే వానిలా గమనం పాటించి పరుగును తుదముట్టించడానికి నడుము కట్టుకోవాలి. పరుగులో పురోగతిని ఆటంకపరిచే దానిని విడిచిపెట్టాలని దీని భావం. దేవుని ముఖాన్ని చూసేంత వరకు మన పరుగులో ఆయన కృపనిస్తాడు అని నేను సాధారణంగా అంటుంటాను. మనం అంతిమలుపు తీసుకునే పరుగులో ప్రతి అడుగు ఆయన కృపతో పాల్గొనడానికి సహాయపడే మహిమాన్వితుడైన వారిని చూసినప్పుడే మన నిరీక్షణకు సంతృప్తి. ముందుకు కొనసాగడానికి పరిగెత్తేవానికి తన అంతిమ గమ్యం పురుగొల్పునివ్వడంతో ఒక అడుగు వెనక ఒక అడుగు వేస్తూ కీళ్లను విరగ్గొట్టే చివరి మైలను చేరడానికి ప్రయత్నిస్తాడు. ఇక్కడ పోటీ కాదు కానీ పూర్తి చేయడం ముఖ్యం. పరుగు పందెం ముగింపులో తుదిగీతను చేరడం, బహుమానం పొందడం ద్వారా ఆత్మవిశ్వాసం పొందగలం. విజయవంతంగా తన పరుగును తుదముట్టించిన యేసు వైపు చూస్తుండగా దేవుని బహుమానాలు పూర్తిగా అద్భుతంగా బయలుపరచబడతాయి. ఈ పరుగును అసలు తుదముట్టించలేనేమోననే ఆదుర్ద పోటీని మరింత జటిలం చేస్తుంది. అయితే పరుగెత్తేవానికి ఆ స్థలం పొడవెంత, పరుగులో ఆఖరి ఘట్టం చేరడానికి ఎంత దూరం ఉందనేది తెలుసు. పరుగు పందెంలో పాల్గొనడం నిరీక్షణపై ఆధారపడి ఉంది. ఎప్పుడు పరుగు పందెం ముగుస్తుందో, చివరి మైలు చేరుతానో తెలియదు. కాబట్టి ఈ ప్రయాణం అంతంలో వేచి ఉండే ఆయనపై, ఆయన కృపయందు మన నిరీక్షణ ఉంచాలి. కాబట్టి పరుగెత్తే నా తోటి వారలారా, మీ ముందున్న పరుగు పందెంలో నడుం కట్టుకొని పరుగెత్తుతూ ఆయన ముఖాన్ని చూసేటప్పుడు మీరు పొందే బహుమానాలపై మీ హృదయాన్ని ఉంచండి. పరుగు పందెంలో చివరి అడుగు వరకు చాలినంత కృప అందుబాటులో ఉంటుంది. ఆయనను ముఖాముఖిగా చూడడానికి ఆఖరి గీత వరకు నడిపిస్తుంది. తండ్రి, ఓర్పుతో నా పరుగు పందాన్ని పరిగెత్తడానికి అవసరమైన వనరులన్నీ అందుబాటులో ఉంచినందుకు వందనాలు. ఈ బహుమానాలను అంగీకరించి తుది వరకు ఆయనను చూసే వరకు తీసుకుని వెళ్తాను.